Greetings in the name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభాభివందనాలు. Once again, it's my privilege to stand before you to share the word of God. దేవుని యొక్క వాక్యం చెప్పడానికి మీ ముందు నిలబడడం అనేటువంటి సాక్షాత్గా భావిస్తున్నాను. We all gathered here to listen to the word of God. అందరం కూడా దేవుని యొక్క వాక్యం వినడానికి గుమిగూడి ఉన్నాము. God is so good with us. దేవుడు మనతో ఉంటున్నాడు. All the time is good with us. దేవుడు మనతోటి ఎల్లప్పుడూ ఉంటున్నాడు, మంచిగా ఉంటున్నాడు. Last 2 nights we heard about the God's word. మరి దేవుని యొక్క వాక్యాన్ని గత రెండు రోజులుగా మనం విన్నాము. And today we are going to hear the last message. ఈ రోజున ఆఖరి వర్తమానాన్ని మనం వినబోతున్నాము. I want to thank the leaders for giving me this great privilege. మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి నాయకులకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. I want to thank all of you for coming here to listen to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. How many of you believe that you are seated in the presence of the Lord? దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం నిలబడి కూర్చొని ఉన్నామని చెప్తాను. ఎంతమంది? So let me see your hands. So you all believe that you are seated in the presence of the Lord. మనందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నాం. When you seated in the presence of the Lord, something good is going to happen to us. మనందరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక మంచి మనకు జరగబోతుంది. I already told you I only speak from the word of God. నేను ముందుగానే చెప్పినట్టు విధంగా నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట గ్రంథం నుంచే మాట్లాడతాను. And I will not tell you the made up stories. Okay, I'm not going to give you any kind of made up. ఇక్కడ కల్పితమైన కథలు ఏమి మాత్రం మీతో చెప్పను. So it's all from the word of God. దేవుని యొక్క వాక్యం నుండి నేను చెప్పబోతున్నాను. So how many of you believe that this Bible is the word of God? ఎంతమంది ఈ యొక్క బైబిల్ దేవుని యొక్క వాక్యం అని చెప్పేసి నమ్ముతున్నాము? How many of you believe? ఎంతమంది నమ్ముతున్నారు? Praise God. దేవుని వందనాలు. We all believe that this Bible is the word of God. ఈ యొక్క పుస్తకము దేవుని యొక్క గ్రంథము. Because it is written by the inspiration of the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి రాయబడినటువంటి గ్రంథం ఇది. Whatever it is in the Bible, ఏదైతే ఈ గ్రంథంలో లిఖించబడి ఉందో, so it is the word from God. అది దేవుని యొక్క వాక్యము. Initially, మొట్టమొదటిగా God used to talk to people directly. మరి దేవుడు మానవులతోటి ముఖాముఖిగా మాట్లాడేవాడు. And after sin enters, మరి పాపము వచ్చిన తర్వాత he used to speak to the people through his prophets. మరి ప్రవక్తల ద్వారా మాట్లాడడం మొదలు పెట్టాడు. And now how he is speaking to you? ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను. How he is speaking to you? ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? ఏ సౌండ్ వస్తుందని చూడండి. Again, now how God is speaking to us? ఏ విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? How many of you know that how God is speaking to us now? మరి ఏ విధంగా దేవుడు మనం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తెలుస్తున్నాము. How many of you believe that God is talking to you? మరి ఎంతమంది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తెలుస్తున్నారు? So how he is talking to you? ఏ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు? How many of you will read Bible? ఎంతమంది యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నారు? When you read Bible, you need to understand that God is speaking to you. మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని తలంచాలి. Because this is the word of God. ఎందుచేతంటే దేవుని యొక్క వాక్యము. And because this is the word of God, దేవుని యొక్క వాక్యం కాబట్టి when you read your Bible, మన బైబిల్ చదువుతున్నప్పుడు you need to understand it is the God. When you read your Bible, you need to understand it is the word that is coming from God. మరి ఈ వాక్యాన్ని చదివినప్పుడు దేవుని దగ్గర నుంచి వస్తున్నటువంటి వాక్యం అని చెప్పేసి మనం తలంచాలి. So today whatever we read, ఈ రోజున ఏదైతే మనం చదవబోతున్నామో, you need to understand it is not the principal speaking here. ఇక్కడ నేను నిలబడి మాట్లాడడం కాదు. It is the
God who is speaking to us. ఇది దేవుడే మాతో మాట్లాడుతున్నాడు. That's what we need to understand. అది మనం అర్థం చేసుకోవాలి. So God told us to make everyone as disciples. మరి మనందరినీ కూడా దేవుడు శిష్యులుగా చేయాలని చెప్పాడు. And we are all disciples of God. మనందరం కూడా దేవుని యొక్క శిష్యులమే. When you are disciple of God, ఎప్పుడైతే మనం దేవుని యొక్క శిష్యులు అవుతామో you need to undergo certain problems, certain troubles. కొన్ని సమస్యలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. So it is not a smooth way you'll have. అది సులువుగా వెళ్ళేటువంటి మార్గం కాదు. So you'll have sometimes happiness and sometimes sorrows. మరి కొన్నిసార్లు ఆనందము, కొన్నిసార్లు విచారం మనం అనుభవించవలసి వస్తుంది. So it's all up and down. అది ఎత్తు పదాలుగా ఉంటుంది. You don't find a smooth way. అది సులువుగా వెళ్ళేటువంటి మార్గం కాదు. Because Lucifer is existing in this world. ఈ ప్రపంచంలో సైతానుడు ఉన్నాడు. And Lucifer always want to destroy and distract the God's work. దేవుని యొక్క పనిని ఆటంకం కలిగించడమే వాడి యొక్క పని. And because of that, when you trust in God, మన దేవునిలో మన నమ్మకం ఉంచినట్లయితే and you will find some kind of difficulties in your life. మన జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో So that is the reason you need to understand. అది మనం అర్థం చేసుకోవాలి. I'll tell you a small story because all children are here. ఇక్కడ చిన్న బిడ్డలు ఉన్నారు కాబట్టి వారి కోసం ఒక చిన్న కథ How చెప్తాను. many of you like stories? ఎంతమంది కథలు అంటే తెలుసు? Oh, that's good. That's good. Praise God. You all like stories, right? I'm going to tell you a small story. I'm going to tell you a small ఒక story. చిన్న కథ మీకు చెప్తాను. There was a king. There was a king. ఒక రాజుగారు ఉన్నారు. And this king always want to go for hunting. ఈ రాజుగారు ఎప్పుడూ కూడా వేటకు వెళ్ళాలని ఆశ కలిగి ఉంటాడు. And he has one servant. అతను ఒక సేవకుడు ఉన్నాడు. And servant name is Moses. ఆ సేవకుడి పేరు ఏంటంటే మోషే. What is the name of the servant? Moses. Right, that's good. So now Moses is a very good Christian. మరి మోషే ఒక మంచి క్రైస్తవుడు. And he's a very God-fearing. దేవుని భయపడేటువంటి వ్యక్తి. He always pray to God. ఎప్పుడు కూడా దేవుని ప్రార్థించేటువంటి వాడు. And he always read Bible. ప్రతి ఉదయం సాయంకాలము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నాడు. So now one day this king called his servant. ఒక రోజున ఆ యొక్క సేవకుని పిలిచాడు. And he asked him, tomorrow we are going for hunting. మరి రేపు ఉదయం మనం వేటకు వెళ్ళబోతున్నాము. So you come prepared. మరి సిద్ధపడి రా నా దగ్గరికి. And as they were coming, వారు తిరిగి వస్తున్నప్పుడు and as they were going to the forest, మరి ఆ అడవి ప్రాంతానికి వెళ్తున్నప్పుడు and this king asking Moses, మరి మోషే గారిని రాజుగారు ఒక ప్రశ్న అడిగాడు. Moses, you believe in God, మోషే నువ్వు దేవుని నమ్ముతున్నావా? but I don't believe in God. నేను దేవుని నమ్ముతున్నాను. And my life is very smooth. మరి నా జీవితం చాలా సాఫీగా ఉంది. And I don't have any problem in my life. మరి నా జీవితంలో ఏ సమస్యలు లేవు. But whereas you are a believer of God, నువ్వు దేవుని యొక్క భక్తుడు కాబట్టి and you have many problems in your life, నీ యొక్క జీవితంలో చాలా సమస్యలు ఉండి you ఉండవచ్చు. don't have peace in your family. నీ యొక్క కుటుంబంలో శాంతి ఉండకపోవచ్చు. So because of that, why you want to believe in God? మరి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నేను ఎందుకు నమ్మాలి? When your God don't help you, దేవుడు నీకు సహాయం చేయనప్పుడు then why you want to believe in that God? మరి ఆ దేవుని యేలా నువ్వు ఎందుకు నమ్మకం ఉంచాలి? You don't have enough of money, మరి నీకు కావాల్సినటువంటి ధనం లేదు. you don't have good health, నీకు మంచి ఆరోగ్యం లేదు. and there is no peace in your నీ family. కుటుంబంలో శాంతి లేదు. Children don't listen to you, నీ యొక్క బిడ్డ నీ మాట వినడం and your లేదు. wife don't listen to you. నీ భార్య కూడా వినటం లేదు. All these kind of problems you have, ఈ సమస్యలన్నీ కూడా నీకు ఉన్నాయి. but whereas I don't believe God, నేను దేవుని నమ్మటం లేదు I కాబట్టి don't have any problem in ఏ my life. సమస్యలు నా జీవితంలో లేవు. My family is very good. నా యొక్క కుటుంబం చాలా సంతోషంగా I ఉంది. have a good health, నాకు మంచి ఆరోగ్యం ఉంది. and I have a good wealth. నాకు మంచి ధనం ఉంది. So I have everything. నాకు సమస్తం ఉన్నాయి. So why can't you be like me? మరి నాలాగా నువ్వు ఎందుకు ఉండకూడదు? And this Moses, మోషే అన్నాడు. మోషే he అన్నాడు. was silent for a while. మరి కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. So they went to the forest. మరి వాళ్ళిద్దరూ కలిసి అడవిలోకి And వెళ్ళారు. as they were going, వారు వెళ్తున్న సమయంలో the king gave some instructions to Moses. మరి రాజుగారు మోషేకి కొన్ని సూచనలు ఇచ్చాడు. So he said, ఈ విధంగా అన్నాడు. when I see a group of birds there, నేను ఎప్పుడైతే ఒక గుంపుగా ఉన్నటువంటి పక్షులు చూశానో when I shoot at them, వాటిని వేటాడుతున్నప్పుడు and some of them will die, కొన్ని చనిపోతాయి, and some of them will fly, కొంతమంది ఎగిరిపోతాయి, and some of them will get hurt and they want to escape. కొన్ని దెబ్బలు తగిలి అక్కడ ఉంటాయి. So what you need to do is, నువ్వేం చేయాలంటే the first thing is you need to catch hold of the ones who got wounded.
మరి దెబ్బలు తగినటువంటి పక్షుల్ని నువ్వు పట్టుకో. because the dead ones always will be there. మరి చచ్చిపోయినవి అక్కడే ఉంటాయి కాబట్టి Any time we can collect them. ఏ సమయంలో మనం తీసుకోవచ్చు. But the wounded one, they are trying to escape. మరి దెబ్బ తగిలినవి పారిపోవడానికి ప్రయత్నం చేస్తారు. So now you need to concentrate on them and you try to catch those things. మరి వాటి మీద దృష్టి ఉంచి వాళ్ళు పట్టుకోవాలి. And this was the instruction that king gave to Moses. ఈ సూచనలు మోషేకి ఇచ్చాడు. And now, ఇప్పుడు as they went to the forest, మరి అడవిలోకి వెళ్ళిన తర్వాత and there's a group of birds eating there. గుంపుగా ఉన్నటువంటి పక్షులు అక్కడ తింటున్నాయి. And suddenly this king, he shooted at that birds. ఆ యొక్క పిట్టల్ని రాజుగారు షూట్ చేశారు. And as we all know, some birds they flew off. మరి కొన్ని పక్షులు ఎగిరిపోయాయి. And some they died there. కొన్ని చచ్చిపోయాయి. And some they got injury and they are trying to escape. కొన్ని దెబ్బలు తగిలి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. And as for the instructions of the king, మరి రాజుగారు చెప్పినటువంటి సూచనల so ప్రకారం this Moses is running behind these birds who are escaping. మోషే పారిపోతున్నటువంటి పక్షులు వెనకాల వెళ్తున్నాడు. And he started catching those things. వారందరినీ కూడా పట్టుకున్నారు. And they put in the bag. ఆ యొక్క సంచిలో వేసుకున్నాడు. So they came home. ఇంటికి వచ్చారు. And now Moses told to king, అప్పుడు మోషే రాజుతో అంటున్నాడు, King, you asked me a question. రాజు నాకు ఒక ప్రశ్న అడిగారు కదా మీరు. I have many problems in my life. నా జీవితంలో చాలా ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి. But I trust in God. దేవుని నేను నమ్ముతున్నాను. Because I trust in God, నేను దేవుని నమ్ముతున్నాను కాబట్టి Satan always troubles me. మరి సైతానుడు నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు. As you have instructed me, నాకు చెప్పినటువంటి విధంగా so the dead ones are always there. చచ్చిపోయినవి అక్కడే పడి ఉన్నాయి. But the wounded ones are escaping. దెబ్బ తగిలినటువంటి పారిపోవడానికి ప్రయత్నం And you చేస్తున్నాయి. told to catch those things first. వాటిని పట్టుకుని చెప్పేసి నాకు So చెప్పారు. I am like a wounded bird. నేను దెబ్బ తగిలినటువంటి పక్షి లాంటి వాడిని. Because Satan knows that I am on God's side. మరి సైతాను తెలుసు నేను దేవుని పనిలో ఉన్నానని. So because I am escaping from Satan, మరి నేను సైతాను దగ్గర నుంచి పారిపోతున్నాను కాబట్టి because you are a dead bird, నువ్వు చచ్చిపోయినటువంటి పక్షి లాంటి వాడు. because you don't believe in God, నువ్వు దేవుని మీద నమ్మకం లేదు. so you are on the Satan side. నువ్వు సైతాను వైపునే It ఉన్నావు. is almost you are like a dead one. నువ్వు చచ్చిపోయిన దాంతో సమానం. Because you will not escape anywhere. నువ్వు ఎక్కడ కూడా పారిపోలేవు. You are on the side of Satan. మరి సైతాను ప్రక్కనే ఉన్నావు. So because of that, Satan will not trouble you. అనుచేత సైతాను నిన్ను శోధించడు. Because I am not on Satan's side, నేను సైతాను ప్రక్కన లేదు కాబట్టి I am trying to go towards God. నేను దేవుని వైపు వెళ్తున్నాను And కాబట్టి Satan is feeling very bad now. సైతాను చాలా ఇబ్బందిగా ఉంది. Because Satan is losing me. మరి సైతాను నన్ను పోగొట్టుకుంటున్నాడు. Because I am going to the God's side. నేను దేవుని వైపు వెళ్తున్నాను So కాబట్టి because of that only Satan always try to catch me. అందుచేతనే సైతాను నన్ను పట్టుకోవాలని So చెప్తున్నాడు. Satan always creates problems to me. సైతానుడు ఎప్పుడు కూడా సమస్యలు So సృష్టిస్తాడు. all the Christian, you need to believe that you are like a wounded bird. క్రైస్తవులందరూ కూడా దెబ్బ తగిలినటువంటి పక్షులు వంటి వారు. And Satan know that you are running away from Satan. మరి సైతాను దగ్గర నుంచి పారిపోతున్నారని చెప్పేసి వాళ్ళు And తెలుసు. Satan is worried that his days are numbered. చాలా విచారిస్తున్నాడు, వాడు రోజులు లెక్కించబడ్డాయని. And because of that only he want to pull all of them back again into his fold. మరి పారిపోతున్న వారు అందరినీ కూడా వాడి దగ్గర రావాలని చెప్పేసి లాక్కుంటున్నాడు. And because of that only, when you trust in God, అందుచేతనే దేవుని మనం నమ్మినప్పుడు, when you believe in God, దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు you will face many problems. చాలా సమస్యలను ఎదుర్కొంటాం. Nowhere in the Bible, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో nowhere it is given any assurance that you will not have any problems. పరిశుద్ధ గ్రంథంలో నీకు సమస్యలు రావని చెప్పేసి అని ఎక్కడ రాయబడలేదు. So you will have some troubles and tribulation in this world. ఈ యొక్క ప్రపంచంలో నీకు ఇబ్బందులు ఇక్కట్లు ఉంటాయి. And only when after Jesus comes second time, యేసుక్రీస్తు ప్రభు రెండోసారి ఈ లోకానికి వచ్చినప్పుడు, when you enter into the kingdom, ఆ యొక్క పరలోక రాజ్యంలో వెళ్ళినప్పుడు, and then you will not have any problem. అక్కడ ఏ విధమైన సమస్య ఉండదు. Till then, అప్పటి వరకు so we will have many problems. ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. Sometimes we may not bear such kind of problem. మన కొన్ని ఇబ్బందులు మనం ఓర్చుకోలేనంతగా It ఉంటాయి. is only because Satan is creating
these kind of things. సైతానుడు ఈ విధమైన ఇబ్బందుల్ని మనకు కలిగిస్తున్నాడు. Now as for the word of God, it says, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే and we need to be the disciples of God. దేవుని యొక్క శిష్యులుగా మనం ఉండాలని. And discipleship is not an easy task. శిష్యులుగా ఉండాలంటే చాలా సులువైనటువంటి పని కాదు. And you need to face many problems. చాలా సమస్యలను ఎదుర్కోవాలి. Sometimes you need to be in dangerous position. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండవచ్చు. You don't have a peace of life. శాంతికరమైనటువంటి జీవితం మనకు ఉండదు. Sometimes you will be humiliated. చాలా మనం కించపరుస్తారు. And sometimes you are isolated. మరి జనానికి దూరంగా మనల్ని పంపించబడతారు. So because of that you need to be more faith in your God. దేవుని ఎట్లా మన విశ్వాసం కలిగి ఉండాలి. So we need to understand. అది మనం అర్థం చేసుకోవాలి. Now let's see in the Bible. పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. And if you turn your Bibles to 2 Kings. రెండవ రాజుల గ్రంథాన్ని మనం చూద్దాము. And the 2nd chapter. రెండవ అధ్యాయము. Where you find Elisha and Elijah. ఇక్కడ ఎలీషా ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. So Elisha is the disciple of Elijah. ఎలీషా ఏలియాకి శిష్యుడు. And we need to see the conversation between these two. ఈ ఇద్దరి మధ్య సంభాషణ మనం వినబోతున్నాం. Because now Elisha is under the training of Elijah. మరి ఎలీషా ఏలియా యొక్క ట్రైనింగ్ లో ఉన్నాడు. And as they were in గిల్గాల్లో వారు ప్రవేశించినప్పుడు and God appeared to Elijah. ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై And he told him to go to Bethel. బేతేలుకు వెళ్ళమని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడు. And Elijah knows that he is going to heaven. మరి ఏలియాకు తెలుసు ఆయన పరలోక రాజ్యానికి వెళ్తున్నాడని. And now the word of the Lord came to Elijah. దేవుని యొక్క మాట ఏలియాకు వచ్చినప్పుడు You need to go from here to Bethel. మరి ఈ ప్రాంతం నుండి బేతేలు గ్రామానికి నువ్వు వెళ్ళాలి. And if you see in 2 Kings chapter 2 verse number 2. రెండవ రాజులు రెండవ అధ్యాయము రెండవ వచనం మనం చూసినట్లయితే And Elijah said to Elisha, please stay here, for the Lord has sent me as far as Bethel. But Elisha said, as the Lord lives and as yourself live, I will not leave you. So they went down to Bethel. ఏలియా యెహోవా నన్ను బేతేలును పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను. ఎలీషా యెహోవా జీవంతోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరు బేతేలుకు ప్రయాణం. Now Elijah told to Elisha, you stay back here. ఏలియా ఎలీషాతో ఏం చెప్పాడంటే because God told me to go to Bethel. నా దేవుడు నాకేం చెప్పాడంటే బేతేలుకు వెళ్ళమన్నాడు. You stay here only. ఇక్కడే ఉండు. But Elijah said, ఏలియా ఏమన్నాడంటే and as the Lord lives and as yourself lives, దేవుడు జీవించినంత కాలము నువ్వు జీవించినంత కాలము I will not leave you. నిన్ను విడిచిపెట్టను. So Elijah has no other way to go. మరి ఏలియాకి ఇంకా వేరే దారి లేదు. So he took Elisha along with him and went to Bethel. ఎలీషాను తీసుకొని బేతేలుకు వెళ్ళాడు. And the prophets, the sons of the prophets came to Elisha. ప్రవక్త యొక్క కుమారుడు ఎలీషా దగ్గరికి వచ్చారు. And they said, వాళ్ళు ఏమంటున్నారంటే you know your master Elijah is going to heaven, leaving you alone here. నీ యొక్క నాయకుడు ఈ భూమిని విడిచిపెట్టి పరలోకం తీసుకువెళ్ళబడుతున్నాడని తెలుసా? And Elisha said, ఎలీషా ఏమన్నాడంటే I know that you keep quiet. నాకు తెలుసు మీరు మెందరకుండా ఉండండి. And when they were in Bethel, వారు బేతేలులో ఉన్నప్పుడు and again the Lord appeared to Elijah. మరొకసారి ఏలియాకి దేవుడు ప్రత్యక్షమై and he told to you go to Gilgal. He go to Jericho. నువ్వు జెరికో ప్రాంతానికి వెళ్ళమని చెప్పేసి ఆజ్ఞాపించాడు. And now Elijah again told to Elisha, you stay back because God told me to go to Jericho. మరి ఏలియా ఎలీషాతో అంటున్నాడు దేవుడు నన్ను ఎరికోకు వెళ్ళమని చెప్పేసి ఆజ్ఞాపించాడు, నేను వెళ్తున్నాను. And again Elisha said, మరొకసారి ఎలీషా ఏమన్నాడంటే as Lord lives and as you yourself lives, I will not leave you. దేవుడు జీవించినంత కాలము నీవు జీవించినంత కాలము నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను. So what a confidence that Elisha has. ఎలీషాకు ఉన్నటువంటి నమ్మకం చూడండి. Again and again his master is telling to you, stay back.
తన నాయకుడు నువ్వు వెళ్ళి ఇక్కడే ఉండు అని చెప్పేసి but he always says, I will not leave you. ప్రతిసారి కూడా నిన్ను విడిచిపెట్టను అని And చెప్పాడు. again they both went to Jericho. ఇద్దరు కూడా కలిసి జెరికోకు వెళ్ళారు. And again the sons of the prophets came and told to Elisha that God is going to take Elijah to heaven. మరి మరొకసారి ప్రవక్త యొక్క కుమారులు వచ్చి నీ యొక్క నాయకుడిని దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి And చెప్పారు. Elisha said, I know you, please be quiet. నాకు తెలుసు మీరు నెమ్మదిగా ఉండండి. When they were in Jericho, వాళ్ళు ఎరుకో పట్టణంలో ఉన్నప్పుడు and again Lord appeared to Elijah. మరొకసారి ఏలియాకు దేవుడు ప్రత్యక్షమై Now you go to Jordan. ఇక్కడ యోర్దానుకు వెళ్ళు అని అన్నాడు. And again Elijah said to Elisha, you stay back because God told me to go to Jordan. మరి మరొకసారి ఏలియా ఎలీషాతో నన్ను యోర్దానుకు వెళ్ళమని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించాడని చెప్పేసి చెప్పాడు. And again Elisha said, మరొకసారి ఎలీషా అంటున్నాడు, as the Lord lives and as you yourself lives, I will not leave you. నేను ఎన్నడూ కూడా విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పేసి చెప్పాడు. So what a faith he has on his master. ఆ యొక్క నాయకుడి మీద ఎంత విశ్వాసం. Again and again, even if we say you don't come with me, మరి ప్రతిసారి కూడా నువ్వు నాతో రావద్దు అని చెప్పినప్పుడు and he says that as long as yourself lives, I will follow you. నువ్వు జీవించినంత కాలం కూడా నిన్ను వెంబడిస్తానని చెప్పేసి And what are you doing today? ఈ రోజున నువ్వు ఏం చేస్తున్నావు? What I am doing today, నేను ఏం చేస్తున్నాను ఈ when రోజు? I face some kind of troubles in my life, నా జీవితంలో కొన్ని సమస్యలు and ఎదుర్కొన్నప్పుడు I am forgetting the Lord who has given his life for me, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రాణాన్ని నేను and మర్చిపోతున్నాను. we are leaving God and we are turning away from God and we are moving towards Satan. మరి దేవుడిని విడిచిపెట్టి సైతాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తున్నాము. And you need to learn a lesson from Elisha. ఎలీషా జీవితంలో నుంచి ఒక పాఠాన్ని మనం A నేర్చుకోగలం. number of times he is telling you to stay back, చాలా సార్లు అక్కడ ఉండిపోమని చెప్పేసి చెప్పాడు. but he is not willing to stay back అక్కడ ఉండడానికి తనకి ఇష్టం లేదు. because he wants to go with his master. ఆయనతో పాటు వెళ్ళాలని చెప్పేసి And now to cut short, as they were going to Jordan, మరి యోర్దాను వెళ్ళే ప్రాంతంలో and there was a Jordan river is there. అక్కడ యోర్దాను నది ఒకటి And now how ప్రవహిస్తుంది. they are going to cross? ఏ విధంగా వాళ్ళు దాటి వెళ్ళగలరు? Elijah is a God's man. ఏలియా దేవుని యొక్క భక్తుడు, He has the power. ఆయనకి శక్తి ఉంది. So he took his cloak and folded and hit on the water. ఆయన యొక్క దుప్పటి తీసి ఆ నీటి మీద కొడతాడు. And the Jordan river was divided into two parts. ఆ యొక్క యోర్దాను నది రెండుగా చీలిపోయింది. And they both walked from the dry land and went to the other side. ఎండిన నేల మీద నడిచి అవతలి ప్రాంతానికి So వెళ్ళాడు. now Elisha was looking at Elisha. మరి ఏలియా ఎలీషా వైపు చూస్తున్నాడు. Elisha was so faithful to his master. మరి అతనికి ఎలీషా చాలా నమ్మకంగా ఉన్నాడు. Even difficult times also, he doesn't want to leave his master. క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆ నాయకుడిని విడిచిపెట్టడానికి ఎలీషా And ఇష్టం లేదు. because of that, now Elijah asked Elisha, అందుచేత ఏలియా ఎలీషాను అడుగుతున్నాడు, so you ask me now what you want, ఇక్కడ నీకు ఏం కావాలయ్యా అని చెప్పేసి అడిగాడు. because you are so faithful. నువ్వు చాలా విశ్వాసంగా ఉన్నావు. So now you tell me what you want. నీకేం కావాలో చెప్పు. You know, if I and you want to be there, అక్కడ నీవు నేను కనుక we ఉన్నట్లయితే would ask for a big property. మరి చాలా ఒక ఆస్తిని మనం We అడిగేటువంటి would have asked for a kingdom. ఒక రాజ్యాన్ని మనం We would కోరుకునే have asked for a big bungalow. ఒక మంచి బంగ్లాన్ని కోరుకునే We would have asked for a car. ఒక కారును కోరుకునేటువంటి వారం. You know, Elisha did not ask these things. ఎలీషా ఆ విధంగా కోరుకోలేదు. But what Elisha said, ఎలీషా ఏమన్నాడంటే, you give me the double portion of your spirit. మరి నీకున్నటువంటి ఆత్మ రెండింతల ఆత్మ నాకు అనుగ్రహించు. So just give me your spirit, a double portion of your spirit. రెండంతల ఆత్మను నాకు దయచేయి అని చెప్పేసి అని కోరుకున్నాడు. And now Elijah said, ఏలియా అన్నాడు, you asked me a very hard thing. నువ్వు చాలా కష్టమైనటువంటి నన్ను అడిగావయ్యా. Okay, if at all, if you want to receive the spirit from me, మరి నా దగ్గర నుంచి ఆత్మ నువ్వు పొందాలనుకుంటే what you need to do is, నువ్వేం చేయాలంటే you need to concentrate on me. మరి నా వైపు నువ్వు ధ్యానం చేయి. As I am taking to the heaven, నీ పరలోకానికి when you ఎత్తబెట్టబడినప్పుడు look that, అది చూస్తున్నప్పుడు then you will receive that spirit.
అప్పుడు నా యొక్క ఆత్మ నీ మీదకి So వస్తుంది. you and I also, when you want to receive the blessings from God, దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదాలు every పొందాలంటే time we ask God to bless my family, bless me, and bless my relatives, bless my village, bless my house. మరి నా కుటుంబాన్ని దీవించు ప్రభా, నా బిడ్డలను దీవించు, నా ఉద్యోగాన్ని దీవించు అని చెప్పేసి దేవుడికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. If you want to receive the blessing of God, దేవుని యొక్క దీవెన మనకు కావాలంటే and you and I need to concentrate on the cross. మరి మనందరం కూడా శిలువపై ధ్యానించాలి. You need to look towards Jesus. యేసు వైపు మనం చూడాలి. And if you turn away from Jesus and if you go away, మరి దేవుని వైపు తిరగకుండా వెళ్ళిపోయినట్లయితే, and you will not receive the blessing of God. ఆ యొక్క దీవెన మనకు రాదు. And that's what Elijah told to Elisha. మరి ఏలియా ఆ విషయాన్ని చెప్పాడు. As I'm going to take to the heaven, నేను పరలోకానికి ఎత్తబడినప్పుడు you need to look towards me. నా వైపు నువ్వు చూడాలి. If you miss that, అది కనుక పోగొట్టుకున్నట్లయితే and you will not receive this blessing. ఆ యొక్క ఆత్మను నువ్వు పొందలేవు. And you need to look at me. నన్ను చూడాలి. You and I should learn a lesson from this. మరి దీని నుంచి నీవు నేను కూడా ఒక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. We should not look at the worldly things. ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల గురించి మనం ఆలోచించాలి. And we need to look towards God. దేవుని వైపు మనం చూడాలి. And your concentration should be on Jesus. యేసు వైపు మనం చూడాలి. And the center of attraction in our life is Jesus. మరి మన యొక్క జీవితంలో యేసు ప్రభువే ప్రాముఖ్యమైనటువంటి వాడు. Not the worldly things. ప్రపంచ వస్తువులు And కాదు. all these worldly things are only a temporary pleasures we have. ఇవన్నీ మనకు ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి, And these are not permanent. అది శాశ్వతం కాదు. We are running after the temporary things. మరి అశాశ్వతమైనటువంటి వాటి కనుక మనం పరిగెత్తుతున్నాం. Now as this Elijah and Elisha, as they were talking, మరి ఎలీషా వారు మాట్లాడుతున్నప్పుడు the chariot of fire and the horse of fire came and they separated Elijah and Elisha. అగ్నితో నిండినటువంటి రథాలు వచ్చి వారిద్దరిని విడదీసింది. As Elisha was looking at it, ఎలీషా చూస్తున్నప్పుడు a violent wind came and took Elijah into heaven. ఒక సుడిగాలి వచ్చి ఏలియాని పైకి ఎత్తుకుపోయింది. And now Elisha could not see Elijah. ఇప్పుడు ఎలీషా ఏలియాని చూడలేకపోయాడు. And now Elijah was crying now. ఇక్కడ If you see, ఏలియా ఏడుస్తున్నాడు. if you see the 2 Kings 2nd chapter verse number 12. 12వ వచనంలో దీన్ని మనం చూడగలము. And Elisha saw it and he cried, my father, the chariots of Israel and its horsemen. And he saw him no more. Then he took hold of his own clothes and tore them into pieces. And in the 13th verse, and he took up the cloak of Elijah had fallen from him, and he went back and stood on the bank of Jordan. ఎలీషా అది చూచి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకొని 2 తునకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను వద్దకు వచ్చి ఇచ్చాను. Now Elisha concentrated on his master. మరి ఎలీషా తన యొక్క నాయకుడి వైపే చూస్తున్నాడు. Because he concentrated on the master, ఆయన నాయకుడి వైపు చూస్తున్నప్పుడు he received the blessing. అప్పుడు ఆయనకి ఆశీర్వాదాలు వచ్చాయి. Even you and I have the instructions. నీకు నాకు కూడా ఆ యొక్క సూచనలు ఉన్నాయి. We need to follow Jesus. మన దేవుని మనం అనుసరించాలి. In your life, Jesus is your attraction. మరి మన జీవితంలో యేసు ప్రభువే మనకు ఆకర్షణ. And you need to look towards Jesus. ఆయన వైపే మనం చూడాలి. Your concentration should be on Jesus. యేసు వైపే మనం చూస్తూ ఉండాలి. So when you do that, అది చేస్తున్నప్పుడు you will receive the blessing. తప్పనిసరిగా మనకు దీవెనలు వస్తాయి. Now Elisha looked into Elijah, his master. మరి ఎలీషా ఏలియా వైపు చూశాడు. As a result, దానికి పర్యవసానంగా he received the double portion of his spirit. రెండంతల ఆత్మను ఏలియా And he పొందాడు. took the cloak and he tore his clothes. అక్కడ ఆ బట్టను తీసుకొని 2గా చీల్చి పడేశాడు. And he came back to the Jordan. యోర్దాను దగ్గర తిరిగి వచ్చాడు. And there's a Jordan river. అక్కడ యోర్దాను నది Now ప్రవహిస్తుంది. while they went to the Jordan, యోర్దాను వైపు వెళ్ళినప్పుడు his master is along with him. ఆయన యొక్క నాయకుడు ఉన్నాడు కాబట్టి So because of his power, he could able to divide the Jordan river. ఆయనకు ఉన్నటువంటి శక్తిని బట్టి యోర్దాను నదిని
ఏర్పరిచాడు. Now he is alone. ఈయన ఒక్కడే ఉన్నాడు. Now how he is going to cross the Jordan? ఏ విధంగా యోర్దాను దాటగలడు? Sometimes you and I also feel the same thing in this world. ఈ ప్రపంచంలో నీవు నేను కూడా ఆ విధంగానే ఉన్నాము. Sometimes you are isolated. మరి కొన్నిసార్లు మనం ఒంటరిగా Your ఉంటాము. family might have been deserted you. మరి నీ యొక్క కుటుంబం అంతా కూడా నిన్ను వెలివేస్తుంది. Your friends might have deserted నీ you. యొక్క స్నేహితులు వెలివేస్తున్నారు. Your community has deserted నీ you. యొక్క సంఘం వెలివేస్తుంది. And you don't know what to do. ఏం చేయాలని You are all alone. నువ్వు ఒంటరిగా ఉన్నావు. You are not in a position to understand what you are. మరి నువ్వేమైతే ఉన్నావో దాన్ని అర్థం చేసుకోలేని When you పరిస్థితిలో are in ఉన్నావు. depression, నువ్వు చాలా మానసిక కుంగుబాటులో ఉన్నావు. so what you have to do, ఆ సమయంలో నువ్వు ఏం చేయాలి? remember that Jesus is standing with you. మరి యేసు ప్రభు నీతో నిలబడి ఉన్నాడు. We are never alone. ఎప్పుడు కూడా మనం ఒంటరి వాళ్ళం We కాదు. always need to feel that the Jesus is always on our right side. ఎప్పుడూ కూడా యేసు ప్రభు మన కుడి ప్రక్కనే ఉన్నారు. Now because he believed on his master, మరి ఆయన నాయకుడి మీద నమ్మకం now ఉంది what కాబట్టి his master has done, ఆ యొక్క నాయకుడు ఏమైతే the చేశాడు, same way he took the cloth and he hit the water. ఆ యొక్క బట్టలు తీసుకొని ఆ నది పైన కొట్టాడు. And now the water was divided into two parts. మరొకసారి ఆ యొక్క నది రెండుగా And చీలిపోయింది. now Elisha walked through this dry land and he crossed the Jordan River. మరి ఎలీషా ఎండిన నేల మీద ఆ యొక్క నదిని దాటాడు. And he came to Jericho. ఎరికో పట్టణానికి వచ్చాడు. And Jericho was a beautiful city, మరి ఎరికో చాలా సుందరమైనటువంటి a పట్టణం. city of fragments, చాలా సువాసన కలిగినటువంటి a పట్టణం. city where Jesus has healed a blind man. అక్కడ యేసు ప్రభువు ఒక గుడ్డివాడిని బాగు And చేశాడు. that is the city where Zacchaeus was saved. మరి ఆ యొక్క పట్టణంలోనే జకర్యా రక్షించబడ్డాడు. So that is the city where he came back. ఆ యొక్క పట్టణానికి వచ్చాడు. And the prophets were watching Elisha. మరి ప్రవక్తలందరూ కూడా ఎలీషాని గమనిస్తూ And ఉన్నారు. when they came to the Jericho, ఎరికో పట్టణానికి వచ్చినప్పుడు and these prophets, they came to Elisha, ఈ యొక్క ప్రవక్తలందరూ కూడా ఎలీషా దగ్గరికి వచ్చారు. and they said, give me permission so that we go and search Elijah. మరి నువ్వు కనుక మాకు అనుమతి ఇచ్చినట్లయితే ఏలియాని మీరు కనుక్కుంటాము. Because the spirit might have taken Elijah and may have dropped on the mountains or on the valleys. మరి ఒక ఆత్మ ఏలియాని తీసుకెళ్లిపోయి ఆ కొండల మీద దాచిందేమో. So give permission, we go and search and bring him back. నాకు అనుమతి ఇచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా వెళ్ళి ఏలియాని తీసుకొస్తాను. But Elisha knows that it is not that. అది ఎలీషాకు తెలుసు, అది కాదని. And Elisha told these people, you no need to go. మరి మీరు వెళ్ళవలసిన అవసరం లేదని But they చెప్పేసి always asking, you give us permission, we will go and search and bring మరి Elijah. నాకు అనుమతి ఇవ్వి, నేను తప్పనిసరిగా వెళ్ళి తిరిగి తీసుకొస్తాను. And because they are forcing, finally Elisha said, you go. మరి ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి పర్మిషన్ ఇచ్చాడు. And 3 days, 3 రోజులు these 50 prophets, they have searched all the mountains and the valleys. మరి 50 మంది ప్రవక్తలు ఆ కొండలన్నీ కూడా తిరిగి చూశారు. And finally they could not find. మరి కనుగొనలేకపోయారు. And after 3 days they came back to Elisha. మరి 3 రోజులు అయిన తర్వాత ఎలీషా దగ్గరికి వచ్చారు. Sometimes you and I also, కొన్నిసార్లు నీవు నేను కూడా we ignore the instructions from the Bible. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సూచనలు So మనం we want to చేస్తున్నాము. do things with our own wisdom. మనకున్నటువంటి జ్ఞానంతో మనం ప్రయత్నం చేస్తుంటాము. And we want to win with our own wisdom. మన యొక్క సొంత జ్ఞానంతో మనం ప్రవర్తిస్తూ So ఉంటాము. we fail in our life మన జీవితంలో మనం ఓడిపోతున్నాము. because we are not listening to the instructions of the Bible. మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సూచనలు మనం పాటించడం We are not following the instructions of the Spirit. మరి ఆత్మ యొక్క సూచనలు మనం పాటించడం లేదు. So because of that we are not able to achieve what we are supposed to achieve in our life. మన జీవితంలో ఏది కోరుకుంటున్నామో అది పొందలేకపోతున్నాము. And these prophets also did the same ఈ thing. యొక్క ప్రవక్తలు కూడా అదే విధంగా They చేశారు. did not follow the instructions of Elisha. మరి ఎలీషా చెప్పినటువంటి మాటలు వారు And వినలేదు. finally they went and searched for 3 days. మరి ఆఖరిగా వారు వెళ్ళి వెతికారు. And finally they came back. తిరిగి వచ్చారు. And when they met Elisha ఎలీషాని కలుసుకున్నప్పుడు and said, we could not find. ఆయన మేము కనుగొనలేదు. And Elisha said, ఎలీషా ఏమన్నారంటే, as I have already told you not to go further. నేను ముందుగానే చెప్పాను కదా వెళ్ళొద్దని. Because Elisha knows that. ఎలీషాకు తెలుసు. And now after that, దాని తర్వాత the elders of the city of Jericho, they came to the master Elisha. మరి ఎరికో పట్టణ పెద్దలందరూ కూడా ఎలీషా దగ్గరికి వచ్చారు. And they all came అందరూ వచ్చారు. and said, వారు ఏమన్నారంటే, Master, this city is so beautiful as you looks. మరి మనం చూస్తున్న విధంగా ఈ పట్టణం అంతా కూడా చాలా సుందరంగా ఉంది. But it is not.
అది కాదు. It appears to be a very beautiful city. అందంగా ఉందని చెప్పేసి మనం అనుకుంటున్నాం. Even sometimes our Christian life is also appears to be beautiful. కొన్నిసార్లు మన క్రైస్తవ జీవితం కూడా చాలా అందంగా ఉందని Sometimes our churches appears to be very beautiful. సంఘాలన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయని చెప్పి But it is not that. అది ఆ విధంగా లేదు. We have hatredness in our hearts. మన మనసులో వ్యతిరేకత ఉంది. And we have groupism in our churches. మరి గ్రూపులుగా ఉన్నారు. And there is no peace in churches. సంఘంలో శాంతి లేదు. But appears to be a big church. మరి పెద్ద సంఘంగా And కనబడుతుంది. appears to be a big congregation. చాలా మంది ఉన్నట్టుగా And కనబడుతుంది. we don't love others. మనం ఒకరిని మన తోటి వారిని We ప్రేమించం. don't care others. ఒకరిని లెక్క చేయము. We don't love others. ఒకరిని ప్రేమించము. We don't help others. ఒకరికి సహాయం చేయము. We claim that I am a Christian. మరి క్రైస్తవుని మాత్రం What చెప్తాం. Jesus says, యేసు ప్రభు ఏం if చెప్తున్నారు? you love me నన్ను ప్రేమించినట్లయితే and you follow my instruction, నా ఆజ్ఞలు మీరు గైకొనదు. and his instructions always says, ఆయన యొక్క సూచన మనకి ఎల్లప్పుడూ you ఉన్నాయి. love your neighbor as yourself. మరి నీ యొక్క పొరుగువాడిని నీలాగా ప్రేమించు. And we don't want to do that. అది మనం చెయ్యం. And likewise, even this Jericho was also appears to be a very beautiful city. ఈ యొక్క ఎరుకో పట్టణం కూడా ఈ విధంగానే అందంగా కనబడుతుంది. But the water was very bad. అక్కడ ఉన్నటువంటి నీరు చాలా చెడ్డది. The lands are unfertile. అక్కడ భూములన్నీ కూడా ఫలించినటువంటి. And for the young girls, their miscarriage. మరి వారి యవనరాలు గర్భం ధరిస్తున్నారు. There is no fruitfulness in that city. అక్కడ ఫలాలు కనిపించడం లేదు. So all these elders of the city, they came and pleaded with Elisha. ఈ పెద్దలందరూ వచ్చి ఎలీషా తోటి ప్రాధేయపడుతున్నారు. And what did Elisha did? అక్కడ ఎలీషా ఏం చేశాడు? Immediately he said, వెంటనే ఏం చెప్పాడంటే, you get one new bowl and salt. ఒక కొత్త గిన్నెను తీసుకోండి, ఒక పాత్రను తీసుకొని దాని నిండా ఉప్పు వేయండి. So you bring the new bowl and salt. ఆ యొక్క కొత్త పాత్ర ప్లస్ ఆ ఉప్పును తీసుకోండి. And here the bowl represents the humanity. ఆ యొక్క పాత్ర మానవుని యొక్క జీవితం. And the salt represents Jesus. ఆ యొక్క ఉప్పు యేసు ప్రభువుకు సూచన. Now Elijah is a God's man. Elisha is a God's man. Elisha is a God's man. ఎలీషా దేవుని యొక్క భక్తుడు కాబట్టి, And Elisha from there he could have prayed to God and healed that water. అక్కడ ఎలీషా అక్కడే ప్రార్థన చేసి ఆ యొక్క నీటిని శుద్ధి చేసేటువంటి. Or he would have touched the water and he would have healed that water. ఆ యొక్క నీటిని ముట్టుకునే దాన్ని బాగు But he చేసేటువంటి. did not do that. ఆ విధంగా చేయలేదు. And he told the people to go and get me a new bowl and salt. అక్కడ ప్రజలకు ఏం చెప్పాడంటే కొత్త పాత్రని ఉప్పును తీసుకున్నామన్నాడు. Because he want to involve the people in that. అక్కడ ప్రజలందరినీ కూడా కలుసుకోమని చెప్పేసి They want to be part of that. ఆ యొక్క కార్యక్రమంలో ఒక పాత్రగా ఉంది. So you and I also, when you go to church, నేను కూడా సంఘానికి వెళ్ళినప్పుడు you're not just simply sitting and hearing the message and coming out. మరి ఊరికనే కూర్చొని వర్తమానం విని వచ్చేయడం కాదు. And you should be a part of your church. మరి సంఘంలో ఒక సభ్యులుగానే You ఉండాలి. should involve in that part. నీకు నువ్వు నిమగ్నమైపోవాలి. We all together with unity we have to do it. మరి ఒకరిగా మనం అంతా కూడా పని చేయాలి. So now here Elisha want to teach them a lesson. ఒక పాఠాన్ని నేర్పించాలని చెప్పేసి And ఎలీషా అంటున్నాడు. through this parable, ఈ యొక్క చిన్న ఉపమానం ద్వారా so you need to understand that the work of the people among themselves. అక్కడ వారు చేసేటువంటి పని చాలా ప్రాముఖ్యమైనటువంటి. Now they went and brought a new bowl and salt. ఒక కొత్త పాత్రని ఉప్పును తీసుకొచ్చారు. And now they gave to Elisha. అవి తీసుకొచ్చి ఎలీషాకి ఇచ్చారు. And now what Elisha did? ఎలీషా ఏం చేశాడు? He did not offer prayer there. అక్కడ ఎలీషా ప్రార్థన చేయలేదు. He did not put the salt in that water. మరి ఈ యొక్క ఉప్పును తీసుకెళ్లి ఆ నీటిలో కలపలేదు. He got up from that place. అక్కడి నుంచి లేచాడు. And he went to the source place. మరి వెళ్ళి ఈ యొక్క నీరు ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడికి వెళ్ళాడు. Because if you want to hear this water, it is not from the beginning. It is not from the center or from the part where they are. నీటిని బాగు చేయాలంటే మధ్యలో కాదు, అది ఎక్కడి నుంచి అయితే ప్రవేశిస్తుందో అక్కడికి వెళ్ళాలి. Because if I heal here, if the water is coming, the bad water is coming from there. ఇక్కడ నేను బాగు చేసినట్లయితే మరొకసారి చెడు నీరు వస్తూనే ఉంటుంది. And because of this bad water will also spoil the good water. మరి వచ్చేటువంటి చెడ్డ నీరు మంచి నీరు కూడా బాగు చేస్తుంది. So because of that only Elisha went to the source place. మరి అందుచేత ఎలీషా ఈ
ఈ యొక్క ఊట ఎక్కడ వస్తుందో అక్కడికి వెళ్ళాడు. And he went to the source place and he mixed the salt in that water. ఆ ఊట దగ్గర ఈ యొక్క ఉప్పుని ఆ నీటిలో కలిపాడు. And Elisha, and then if you see here, the water was healed. అక్కడ ఆ యొక్క నీళ్ళంతా కూడా శుద్ధీకరించబడింది. And here, thus in the 21st verse, 2 Kings 2nd chapter, verse number 21. 21వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది. And then he went to the spring of water and threw the salt into it and said, Thus says the Lord, I have healed the water. From now on either death nor miscarriage shall come from it. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీనివల్ల మరణము కలగకపోవును, భూమియే నిస్సారముగా ఉండదనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పిన ఆ నీరు. And Elisha did not take the credit to himself. మరి ఎలీషా ఆయన గొప్పతో చెప్పుకోలేదు. When he mixed the salt in that water, ఉప్పును ఆ నీటిలో కలిపినప్పుడు the salt was healed. మరి ఆ యొక్క ఉప్పు అంతా కూడా కరిగిపోయింది. And water was became very good water. ఆ యొక్క నీరంతా కూడా మంచి నీరుగా, very sweet water. చక్కటి తియ్యటి నీరుగా ఉంది. Until today. ఈ రోజు వరకు కూడా. And that water is the source of supply for the whole city of Jericho. ఈ రోజు కూడా ఆ నీరే యెరికో పట్టణానికి ప్రవహిస్తూ ఉంది. And by God's grace we are fortunate that myself, my wife and even Mrs. Daya, Christu Daya also, we all went to this place. మరి మేము ప్రిన్సిపల్ గారు, భార్య, తర్వాత మా టీచర్ గారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని మేము వెళ్ళి కళ్ళారా చూసాము. And we have seen, we have tasted that water. ఆ యొక్క నీటిని మేము రుచి చూచాము. And that spring is called as the Elisha spring. అది ఏమన్నారంటే ఎలీషా యొక్క ఊట అని చెప్పేసి. And now Elisha said, అక్కడ ఇప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, Thus says the Lord. దేవుడి విధంగా చెప్తున్నాడు. And he did not take the credit for himself. ఆయన గొప్ప చెప్పుకోలేదు. Instead of taking credit himself, ఆయనకి గొప్ప చెప్పుకోలేదు. and he says, Thus says the Lord. దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. And hereafter, ఇప్పటి నుంచి ఇది మొదలుకొని this water is healed. ఈ యొక్క నీరు శుద్ధీకరించబడింది. And from here onwards, ఈ రోజు మొదలుకొని you will have a very good crops. చక్కటి పంటలు పండుతాయి. And no miscarriages will be. ఎప్పుడు కూడా గర్భధారణ ఉండదు. And you will find everything fine. అక్కడ అన్ని కూడా సమస్యలు. This city is a fruitful city. చాలా ఫలవంతమైన. Now here we need to understand here. ఇక్కడ మనం ఏమైనా అర్థం చేసుకోవాలి. Why Elisha went to the source place? మరి ఎలీషా ఎందుకు ఆ యొక్క ఊట దగ్గరికి వెళ్ళాడు? Because from where the sin started, where the badness or the water begins, from there he went. మరి నీరు ఎక్కడైతే ప్రారంభమవుతుందో ఆ ప్రాంతానికి ఎలీషా వెళ్ళాడు. And you and I are also suffering with the same kind of sin today. మరి ఈ రోజు నేను కూడా ఆ విధమైన పాపంతో Because we don't have peace in our life. మన యొక్క జీవితంలో శాంతి అనేటువంటిది లేదు. I don't have a happiness in my life. నా యొక్క జీవితంలో ఆనందం లేదు. I have sorrows in my life. నా జీవితంలో నిరుత్సాహం ఉంది. So because of that, now Jesus says he is finding how to deal with this sin now. మరి ఈ పాపం నుంచి ఏ విధంగా బయటికి రప్పించాలని చెప్పేసి Now to deal with this sin, ఈ యొక్క పాపం నుంచి ప్రయత్నం చేస్తున్నప్పుడు we need to go to the source place. మరి మన యొక్క ఎక్కడైతే ప్రారంభమైందో అక్కడికి వెళ్ళాలి. What is the source place? ఆ యొక్క ప్రారంభ దశ. Where the sin started in your life? నీ యొక్క జీవితంలో పాపం ఎక్కడ Where మొదలైంది? is the sin in your body? నీ యొక్క శరీరంలో ఎక్కడ We ఉంది need to పాపం? find the source place of your sin. నీ పాపాన్ని యొక్క ప్రారంభము ఎక్కడ? Elisha found the source place of this water is from the beginning. మరి ఈ యొక్క నీరు యొక్క మరి ఊట ఎక్కడ వస్తుందో ఎలీషా కనుగొన్నాడు. So likewise in our body where the sin started. మన యొక్క శరీరంలో కూడా పాపం ఎక్కడ ప్రారంభమైంది? Started at your heart. ఈ యొక్క ఈ పాపము హృదయంలో ప్రారంభమైంది. So we need to heal this sin. ఈ యొక్క పాపాన్ని మనం శుద్ధీకరించాలి. So you need to clean your heart now. మన యొక్క హృదయాన్ని And శుద్ధీకరించుకోవాలి. because of that only Jesus says, మరి అందుచేతనే యేసు ప్రభువు if you అంటున్నాడు. turn your Bibles to Proverbs 23 chapter verse number 26. సామెత గ్రంథానికి మన యొక్క పరిశుద్ధ గ్రంథాలు తిప్పుతాము. And here it says, my son, give me your heart. కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము. Let the eyes observe my ways. నీ యొక్క నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము.
నీ మార్గములు నీ కనులను ఇంపుగా ఉండనిమ్ము. So now here the Lord says, give me your heart. నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇవ్వు. When I'm reading this Bible, I did not understand why my God is asking my heart. మరి ఈ ఒక వచనం చదివినప్పుడు దేవుడు నా హృదయాన్ని ఎందుకు ఇమ్మంటున్నాడో నాకు Is అర్థం my కాదు. God is a jealous God? మరి దేవుడు స్వార్థపరుడా? Why he is asking my heart? ఎందుకు నా హృదయానికి What do కోరుకుంటున్నాడు? you want to do with my heart? నా యొక్క హృదయంతో ఏం చేయబోతున్నాడు? So now here, I did not understand when I'm reading these words. ఈ యొక్క వాక్యం చదివినప్పుడు నాకు అర్థం కాలేదు. So he says, my son. నా కుమారుడా, And see now how he is addressing all the people. ఇక్కడ ప్రజలందరినీ కూడా ఏ విధంగా సంబోధిస్తున్నాడు? He did not say, hey man, you give me your heart. నీ యొక్క హృదయం నాకు ఇవ్వని చెప్పేసాను. So he said he addressed you as his family member. He said, my son, give me your heart. యేసు ప్రభు ఒక కుటుంబ సభ్యునిగా నా కుమారుడు అని చెప్పేసి పేరు పెట్టి So పిలిచాడు. the son in the sense not only man, it is also my son, my daughter. Give me your heart. మరి యేసు ప్రభు కుమారుడు అన్నప్పుడు కుమారుడే కాదు కుమార్తె కూడా. And why he is asking our heart? ఎందుచేత మన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు? Why he required our heart? ఎందుకు మన హృదయం కావాలి? So as I was reading the Bible, నేను ప్రస్తుత గ్రంథాన్ని చదువుతున్నప్పుడు and when I came to the chapter Isaiah, యెషయా గ్రంథానికి వచ్చినప్పుడు, and when I came to Isaiah first chapter, మొదటి వచనం నేను చదువుతున్నప్పుడు, when I'm going through that chapter, నేను ఒక అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు I could able to understand why my God has asked my heart. దేవుడు ఎందుచేత నా హృదయానికి కావాలన్నాడు. Now what is the condition of your heart? మరి మన యొక్క హృదయ యొక్క కండిషన్ ఏ If విధంగా you ఉంది? turn your Bibles to Isaiah first chapter verse number 5. యెషయా 1వ అధ్యాయము 5వ వచనాన్ని కనుక మనం ఉన్నట్లయితే, And here it says, why will you still be struck down? Why will you continue to rebel? The whole head is sick and the whole heart is faint. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరు ఎలా ఇంకను కొట్టబడుదురు? ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. And the 6th verse it says, from the sole of the foot even to the head, there is no soundness in it, but bruises and sores and the raw wounds. They are not pressed out or bound up or softened with oil. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. Wait for sometimes you are going to receive these showers of blessings. కొంతసేపట్లో మనకి చిన్న వర్షం రాబోతుంది. And don't feel that it is a rain, it's going to disturb our program. మన యొక్క వర్షం వచ్చి మన కార్యక్రమాన్ని అంతరాయం కలిగిస్తుంది. Because our God is a great God. మన దేవుడు గొప్పవాడు. When Elijah prayed, ఏలియా ప్రార్థించినప్పుడు 3 years there was no rain. 3 సంవత్సరాలుగా వర్షం And కురవలేదు. again when Elijah prayed, ఎప్పుడైతే ఏలియా మరి తిరిగి ప్రార్థన there was చేశాడో a rain. మళ్ళీ తిరిగి వర్షం వచ్చింది. Sometimes Satan will try to disturb our program. కొన్నిసార్లు సైతానుడు మన So I ఆటంకపరుస్తూ will ఉంటాడు. try to close this as early as possible. చాలా త్వరగా ముగించడానికి So ప్రయత్నం now చేస్తాను. here God is asking your heart. మరి ఇక్కడ దేవుడు నీ హృదయాన్ని The కోరుకుంటున్నాడు. heart is not good. మరి నీ యొక్క హృదయం బాగోలేదు. It is a sin diseased heart we have. పాపంతో So నిండిపోయినటువంటి because of that God is asking us to give our heart. అందుచేతనే దేవుడు నీ హృదయాన్ని Now what is the కోరుకుంటున్నాడు. solution for this? దానికి సమస్యకు పరిష్కారం To ఏంటి? heal this water. ఈ యొక్క నీరు To heal this water. ఈ యొక్క నీటిని శుభ్రం చేయడానికి So Elisha asked for this salt. మరి ఎలీషా ఉప్పును కోరుకున్నాడు. Now your God is asking, your heart is a sin diseased heart you have. ఇక్కడ నీకున్నటువంటి పాపంతో నిన్నటువంటి And how he is going to heal that? ఏ విధంగా ఈ యొక్క ఈ పాపాన్ని So when you go to a doctor when you are sick, మరి నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పుడు when you go to a doctor, నువ్వు డాక్టర్ దగ్గరికి he వెళ్ళినప్పుడు will write a prescription, he will write for all the tests. మరి అతను ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తాడు. And after doing the tests, మరి పరీక్షలు జరిపించిన తర్వాత and then he will write the prescription. ఆ యొక్క మందులు రాస్తాడు. Now the test result is that your heart is faint. మరి ఆ యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత మన గుండె నొప్పిగా ఉంటుంది. And now he will write the prescription. అప్పుడు నీకు మందులు రాస్తాడు. Where is the medicine you have? మరి ఆ యొక్క మందు ఎక్కడ In ఉంది? the Bible, good medicine is given for your sick, sin diseased heart. మరి పాపంతో నిన్నటువంటి హృదయానికి మంచి సమాధానం మందు ఈ పరిశుద్ధ గ్రంథంలో And ఉంది. turn your Bible to Ezekiel chapter 36.
ఎజికేలు రాసిన పత్రికలో మనతో ఒకసారి చూద్దాము. And here in the 25th verse, 26వ అధ్యాయంలో I will sprinkle clean water on you, and you shall be clean from all your uncleanliness, and from all your idols I will cleanse you. 25, 36, 25. My God. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ వద్ద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. And I will give you a new heart and a new spirit I will put within you, and I will remove the heart of stone from your flesh and give you a heart of flesh. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసము గుండెను నీకు ఇచ్చేదను. That's what the Lord says. ఇది దేవుడు So my son, give me your heart, అందుచేత నీ హృదయం because your heart is a sin diseased one. మరి పాపంతో I want నిండిపోయేటువంటి to clean your heart. నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేయాలి. So I'm going to sprinkle clean water, ఆ యొక్క హృదయం మీద and శుద్ధమైనటువంటి I'm going to remove your stony heart. నీ యొక్క రాతి గుండెను I'm తీసుకోబోతున్నాను, going to give you a heart of flesh. మరి మాంసపు గుండెను నీకు ఇవ్వబోతున్నాను. Now that's going to be, your God is asking you to give your heart today. అందుచేతనే ఈ సాయమందు దేవుని హృదయాన్ని Are we ready to give your heart today? మరి నీ హృదయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా There ఉన్నావు. was a big crusade is going on, ఒక పెద్ద ఒక మీటింగ్ జరుగుతూ ఉంది. and the preacher was preaching, ఒక ప్రసంగం చేస్తున్నాడు. and he was preaching about the crucifixion of Jesus. యేసు క్రీస్తు శిలువ మీద యేసు ప్రభు పడినటువంటి వాటి గురించి చెప్తున్నాడు. And after the end of the message, ప్రసంగం అయిపోయిన తర్వాత he called for an altar call. మరి అందరినీ కూడా దగ్గరికి రమ్మన్నాడు. So those who want to give your heart to the Lord, ఎవరైతే దేవుడికి నీ హృదయాన్ని సమర్పించుకుంటున్నారో, so will you please stand and come forward? మరి దయచేసి నిలబడి ముందుకు రండి And అన్నాడు. all the people, they stood on their feet and they came front. వాళ్ళందరూ కూడా నిలబడి ముందుకు వచ్చి నిలబడ్డారు. And the preacher prayed for them. ఆ ప్రసంగికుడు ప్రార్థన And చేశాడు. after the prayer, ప్రార్థన అయిన there తర్వాత was a lady sitting at the back, ఒక స్త్రీ అక్కడ నిలబడి and she came running to the pastor పాస్టర్ గారి దగ్గరికి నడుచుకుంటూ and వచ్చాడు. said, Pastor, పాస్టర్ గారు, I have some business at home. నా ఇంటి దగ్గర కొంచెం కార్యక్రమం ఉంది, I have some work at home. నాకు చాలా పని ఉంది ఇంటి I దగ్గర, did not complete my work. నా పని ముగించలేదు, Give me little time today. నాకు కొంచెం సమయం ఇవ్వు. I will go and finish my work, and tomorrow when I come, I am going to surrender my heart to the Lord. నా పనిని ముగించుకొని వచ్చి రేపు ఉదయం నా హృదయాన్ని మీకు సమర్పిస్తాను. And second day, everybody gathered for the meeting. రెండోసారి కూడా అందరూ కూడా గుమిగూడారు. And the pastor preached again a very wonderful message. చక్కటి ప్రసంగాన్ని ప్రసంగించాడు. And after that, ప్రసంగం అయిన తర్వాత again he called for the altar call. మరొకసారి అందరినీ కూడా ముందుకు రమ్మని. Those who want to surrender your heart to the Lord, ఎవరైతే దేవునికి నీ హృదయాన్ని will you సమర్పించుకున్నారో please stand and come forward? నిలబడి ముందుకు రండి. And all the people that came, అందరూ వచ్చారు. and again he prayed for them. మరొకసారి వారి గురించి ప్రార్థన And చేశారు. the same lady again came from back. మరి ఆ స్త్రీ మరొకసారి ముందుకు వచ్చింది. And pastor, పాస్టర్ గారు, I am sorry, దయచేసి నన్ను క్షమించండి, I could not complete my work. నా పని ముగించుకోలేదు, Little work is pending. ఇంకా కొంచెం పని ఉంది. So maybe today I'll go and accomplish that. ఈ రోజు నా పని And ముగించుకుంటాను, tomorrow I'm going to surrender my heart to the Lord. రేపు నా హృదయాన్ని దేవునికి సమర్పించుకుంటాను. And again the third day they all gathered. మూడో రోజు కూడా అందరూ కూడా వచ్చారు. And when they gathered, the preacher preached a good sermon. చక్కటి ప్రసంగాన్ని ప్రసంగించాడు. After the message, ప్రసంగం అయిన and తర్వాత again he gave a altar call. మరొకసారి అందరిని కూడా ముందుకు And రమ్మన్నారు. all the people that came, అందరూ వచ్చారు. and the pastor prayed, పాస్టర్ గారు and he ప్రార్థించారు. was looking for that lady. ఆ యొక్క స్త్రీని చూస్తున్నారు. She was nowhere there in that group. అక్కడ ఆ గ్రూప్ లో ఆ స్త్రీ లేదు. And pastor knows that she's going to come. మరి పాస్టర్ గారు తెలుసు ఆమె And she వస్తున్నారు. was waiting for that lady. ఆ యొక్క స్త్రీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. But that lady was not found there. ఆ యొక్క స్త్రీ అక్కడ లేదు. And suddenly a man was running towards the pastor. మరి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటే పాస్టర్ And he గారు came running to the pastor and said, పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, Pastor, పాస్టర్ గారు, the lady who said today she's going to surrender the heart, ఈ రోజున హృదయాన్ని ఇస్తానన్నటువంటి ఆ యొక్క స్త్రీ she got ready and she started her car. మరి మరి తయారై రావడానికి ప్రయత్నం చేసింది. And she started her car. కారుని స్టార్ట్ చేసింది. And as she was coming, వస్తున్నటువంటి సమయంలో suddenly she met with an accident. ప్రమాదవశాత్తు And she died on the spot. అక్కడే చనిపోయింది. Dear believers, ప్రియమైన వాళ్ళారా, you and I are also postponing our life.
నీవు నేను కూడా వారి జీవితాన్ని And సమర్పించుకోవడానికి today the Lord is asking you, my son, my daughter, give me your heart. ఈ రోజున నా కుమారుడు నా కుమార్తె నీవు నా Because your heart is a sin diseased heart. మరి పాపంతో నిండినటువంటి నీ యొక్క హృదయాన్ని You are not able to come out of this sickness. మరి ఈ యొక్క ఇబ్బంది నుంచి మనం బయటికి రాలేదు. Because of that, you come out of that. అందుచేత మనం ముందుకు And He is offering all of you. ఇవన్నీ కూడా I want to sprinkle the clean water. శుద్ధమైనటువంటి నీరు I want to take away the stony heart. మనకున్నటువంటి రాతి గుండెని And I'm going to give you a heart of flesh. మరి మాంసపు గుండెని ఇవ్వబోతున్నాను. And I'm going to put my spirit within you. మరి నీలో నా ఆత్మను ఉంచబోతున్నాను. So how many of you are ready to surrender your sin heart to the Lord? మరి పాపంతో నిండినటువంటి ఈ యొక్క హృదయాన్ని దేవుడు How many of you want to take a new heart from God? దేవుని దగ్గర నుంచి కొత్త హృదయాన్ని ఎంతమంది So తీసుకోబోతున్నారు? Satan will ask us to not to give your heart to the Lord. మరి దేవునికి నీ యొక్క హృదయాన్ని ఇవ్వద్దు అని చెప్పేసి But now you need to take a decision this night. ఈ యొక్క రాత్రి ఒక నిర్ణయం తీసుకోవాలి. Lord, my heart is a sin diseased heart. ప్రభువా నాకు హృదయం చాలా పాపంతో I don't want this sin diseased heart. మరి నా యొక్క ఈ పాప హృదయాన్ని మీరు కడిగి So I am surrendering my heart to you. మరి నా యొక్క హృదయాన్ని సమర్పిస్తున్నాను. I want a new heart from you. మరి నీ దగ్గర నుంచి ఒక కొత్త హృదయం కావాలి నాకు. So if you take a decision this night, ఈ రాత్రి సమయంలో ఒక నిర్ణయం if తీసుకున్నట్లయితే you want to give your heart, ఈ యొక్క హృదయాన్ని ఇవ్వాలనుకుంటే will you please stand on your feet now? దయచేసి మీ యొక్క కాళ్ళ మీద మీరు నిలబడి Praise God, praise God. You are making a vow with your Lord. మరి దేవునికి నీ యొక్క వాగ్దానం So you చేస్తున్నారు. are surrendering your heart to the నీ Lord. యొక్క హృదయాన్ని దేవునికి There సమర్పించుకుంటారు. is a great victory today. మరి ఈ యొక్క ఒక మంచి విజయం We are ఉంది. defeating Satan this ఈ night. రోజున సైతాన్ని మనం ఓడిస్తున్నాము. There was a great joy in heaven. పరలోకంలో మంచి గొప్ప శబ్దం జరుగుతుంది. All heavenly beings are praising now. పరలోకంలో ఉన్న అందరూ కూడా ఆనందిస్తున్నారు. All heavenly beings are happy in heaven. మరి పరలోకంలో అందరూ కూడా సంతోషంగా So ఉన్నారు. I am so happy that you all stood for God. మరి దేవుని ఎడల మీరు నిలబడిన You విధానం are making this war not with the principle. మరి You are not making this war with the principle. మరి ఇక్కడ ప్రిన్సిపల్ గారికి మీరు వాగ్దానం చేయట్లేదు. You are making the war with your Lord. మరి దేవునితో మేము వాగ్దానం You చేయబోతున్నాం. are surrendering your heart to the Lord. దేవునికి మనం సమాధానం చెప్పబోతున్నాం. So may God bless each and every one of you. ఒక్కరు కూడా దేవుని మీద Let's ఆశీర్వదించాలి. ask God to send His Holy Spirit on us, దేవుని యొక్క ఆత్మ మంది కుమ్మరించాలని so that you may చెప్తున్నాం. receive the new heart this night. ఈ రాత్రి కాల సమయంలో కొత్త హృదయాన్ని Let me also pray for you. మేము నీ ప్రార్థన చేస్తాం. Gracious, loving Heavenly Father, పరలోకమందున ఉంటున్న మా తండ్రి, what a privilege to call upon Thy name this evening, Lord. ఎంత అద్భుతం నాయనా నీ యొక్క పేరును మేము So after listening to Thy instructions, నీ యొక్క సూచనలు విన్న తర్వాత, after listening to Thy word, నీ యొక్క వాక్యం విన్న తర్వాత, as for Thy scriptures, నీ వాక్య ప్రకారము now we have surrendering our life to You, Lord. మా యొక్క జీవితాన్ని మీకు Take సమర్పించుకుంటున్నాం. away all the filthy thoughts from our hearts, Lord. మా హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులను తీసివేయండి. Take away the hatredness from our hearts, Lord. మాకు ఉన్నటువంటి ద్వేషాన్ని తీసివేయండి. And take away the stony heart from us, Lord. మా యొక్క రాతి గుండెని తీసివేయండి. So bless all the congregation today, Lord. ఇక్కడ నిలబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. Let we all gather together here. ఇక్కడ మరొకసారి మీకు గుణుగుడి We ఉన్నప్పుడు thank You, Lord, for Your great promise. నీవు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి, We thank You the way You are leading us, Lord. మమ్మల్ని నడిపించినటువంటి విధానాన్ని So బట్టి, these 3 nights You have protected us, Lord. ఈ 3 రాత్రులు కూడా మమ్మల్ని కాచి కాపాడారు. You guarded us throughout these meetings. మరి ఈ మీటింగ్లు అన్నింటిలో కూడా మరి కాచి At the కాపాడారు. last minute, ఆఖరి నిమిషంలో we thank You for giving these showers of blessings. మరి ఈ యొక్క చిన్న తుప్పర్ల విషయమే మేము వందనాలు చేస్తున్నాం. So we strongly believe this is not the rain, this is the blessing that is poured upon us, Lord. ఈ రాత్రికాల సమయంలో మీరు కురిపించినటువంటి మంచి దీవెనలు అని చెప్పేసి In the hot summer, You have poured this water coolness on us, ఈ Lord. యొక్క ఎండాకాలంలో చక్కటి వాతావరణాన్ని మరి అనుగ్రహించారు. As we have surrendered our hearts to You, ఆ యొక్క హృదయాన్ని మీకు we సమర్పించుకుంటున్నాం. request You to sprinkle Thy clean water on our hearts, Lord. పరిశుద్ధమైనటువంటి నీరుని మా మీద ప్రోక్షించండి. Take away our stony hearts, Lord, అటువంటి రాతి గుండెని మీరు తీసివేయండి. and give us the heart of flesh, Lord, మరి మాంసము గుండెని మాకు and ఇవ్వండి. sprinkle Thy clean water on us, Lord. పరిశుద్ధమైనటువంటి నీరు మా మీద Bless all the congregation who are standing here, నిలబడి Lord. ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను Bless their ఆశీర్వదించండి. families, Lord. కుటుంబాన్ని ఆశీర్వదించండి. Bless their business, Lord.
వారి యొక్క వ్యాపారాన్ని bless దీవించండి, their workplace, వారు చేసిన పనిని bless దీవించండి, their children, వారి కుటుంబాన్ని whatever is their desire, వారి కోరికలు ఏమైతే if ఉన్నాయో it is thy will, నీ చిత్తమైతే fulfill their desires, Lord. వాటన్నిటిని కూడా నెరవేర్చండి. So as we complete this last meeting, ఈ యొక్క ఆఖరి మీటింగ్ మేము పూర్తి as we చేసుకుంటాం. are departing to our houses, Lord, గృహాన్ని మేము ప్రయాణం వెళ్తున్నాం. let thy guardian angels be. నీ యొక్క దేవతలు మాపై పంపించు. So you charge your angels, Lord, నీ యొక్క దేవతలు మా ముందు so that your angels will walk before us, మా ముందు నీ యొక్క దేవతలు నడిపించండి, so that we may reach our homes very safely. క్షేమంగా మా గృహాన్ని చేరుకుంటాం. As we entered into the Sabbath hours, Lord, సబ్బాతు ప్రారంభ గడిలో ఉన్నాం. give us so that we may keep this Sabbath holy, Lord. మరి సబ్బాతును మరి ఘనంగా ఆచరించురా. Bless all these people, Lord. ఈ ప్రజలందరినీ కూడా ఆస్వాదించండి. Something good should happen to your people, Lord. మరి నీ ప్రజలకి ఒక మంచి జరగాలి. I pray in Jesus' name. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను. So let us pray the Lord's prayer. అందరూ కూడా పరలోక ప్రార్థన చేద్దాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడు గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరిన గాక. మా నిదనారం నేడు మాకు దయచేయుము, మా రుణములు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక సహవాసము తనలో ఉంచుకున్న మీపై, మీ కుటుంబాలపై, మీ యొక్క ప్రాంతాలపై, ఈ యొక్క 3 రోజులు కూడా చక్కని మీటింగ్స్ నిర్వహించిన సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హై స్కూల్ హైదరాబాద్ వారిపై, వారి బృందముపై, అదే రీతిగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరిపై ఇప్పుడును ఎల్లప్పుడూ యేసు వచ్చి పరంతరము తోడై ఉండునుగాక. Amen. You may be seated. May God bless you. Our God is a powerful God. Our God is a living God. మన దేవుడు గొప్పవాడు, శక్తివంతుడు, అద్భుతాలు చేయు దేవుడు. So these kind of tricks of Satan will not disturb us. సైతాను పన్నినటువంటి పన్నాగాలు చెరవు. So you need to believe this is the showers of blessings. ఇది చాలా దేవుడు మనకు I కుమించినటువంటి. strongly believe that God has blessed this group. ఈ యొక్క గుంపుని దేవుడు ఆశీర్వదించాడు. And definitely you are going to receive the God's blessing. తప్పనిసరిగా దేవుని యొక్క దీవెన మనం May పొందుకోవాలి. God bless you. అందరిని దేవుడికి దీవించును. Amen. ఆమేన్.